చాలా సంవత్సరాల క్రితం ఒక పెద్ద అడవిలో చిన్న పాపను తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న నడుస్తూ ఉన్నారు. వాళ్ళు హఠాత్తుగా ఒక సింహం గర్జన విన్నారు. ఒక సింహం వారిని వెంబడిస్తూ ఉంది. అది విని భయపడి పరిగెడుతున్న సమయంలో వాళ్ళ చేతిలోని చిన్న పాప దారి తప్పి లోయలో పడిపోతుంది. ఆ లోయలో ఒక భయంకరమైన పులి సంచరిస్తూ ఉంది. ఆ పాప ఏడుపు విని ఆ పులి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆ చిన్న పాప దగ్గరికి వస్తుంది. అదే రోజు ఉదయం ఆ బిడ్డని అక్కడ చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ చిన్న పాప దగ్గరకు వస్తున్న ఆ పులిని చూసి దాన్ని బెదిరించి అక్కడి నుంచి తరిమి కొట్టారు. చిన్నగా ఏడుస్తూ ఉన్న ఆ బిడ్డని వాళ్ళ చేతిలో ఎత్తుకుని ఆ గ్రామస్తులు వాళ్ళ గ్రామానికి తీసుకొచ్చారు. ఆ చిన్న పాపకు పేరు పెట్టారు, లీలా అని. లీలాకి తల్లిదండ్రులు ఎవరూ తెలియదు, కానీ గ్రామంలో అందరూ స్నేహంగా చూసుకున్నారు. ఆ గ్రామంలోనే లీలా పెరిగి పెద్దయింది. చిన్నప్పటి నుంచి లీలా చాలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ వాళ్ళ అమ్మా నాన్నని కలుసుకోవాలని చాలా కోరికగా ఉండేది. ఆమెకి బాగా ఇష్టమైన చోట ఒక పెద్ద తలుపుల చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా పాతది. దాని పతనమైన కొమ్మలు గాలిలో మెల్లగా ఊగుతూ ఆమెకి ఏదో చెప్తున్నట్లు అనిపించేది. ఒకరోజు సాయంకాలం ఆ చెట్టు మెల్లగా లీలా పేరు పిలిచింది. లీలా అని తేలికగా మురిపెంగా పిలిచింది. ఆ అడవి లోపల ఓ రహస్య ప్రదేశం ఉంది. అక్కడ ఓ పువ్వు ఉంటుంది. అది నిజాలు చెప్పగలదు అని ఆ చెట్టు అంటుంది. ఆ మాటలు విన్న లీలా ఆ రాత్రే అడవిలోకి వెళ్ళింది. చందమామ కాంతిలో దారి చూసుకుంటూ చిన్న తేలుపిట్టలు ఆడుతున్న ఆ చోట దాటి ఓ ప్రకాశవంతమైన ప్రదేశానికి చేరుకుంటుంది. అక్కడ మధ్యలో ఒక వెండి రంగు పువ్వు మెరుస్తూ కనిపించింది. అది అనుకున్న దానికంటే అందంగా మాయగా ఉంటుంది. లీలా ఆ పువ్వును తాకింది. ఆ రాత్రి లీలా కలలు మారిపోయాయి. ఇప్పుడు ఆమెకు ఏదో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక అమ్మ, ఒక నాన్న ఏడుస్తూ ఒక చిన్న పట్టు వస్త్రాన్ని పట్టుకుని, లీలా నా బంగారు తల్లి ఎక్కడ ఉన్నావమ్మా అని పిలుస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా ఆమెను మర్చిపోలేదు. ఇంకా ఆమె కోసం దుఃఖాన్ని దిగమింగుకుంటూ దుఃఖిస్తూ ఉన్నారు. ఆ కలల వల్ల లీలాకి స్పష్టంగా తెలిసిపోతుంది వాళ్ళే తన తల్లిదండ్రులని. ఆమె గ్రామస్తులకు చెప్తుంది. వాళ్ళు సహాయంతో పక్కనే ఉన్న గ్రామానికి తీసుకుని వెళ్తారు. అలా లీలా తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. వాళ్ళు ఆమెను చూసి వెంటనే గుండెలుగా హత్తుకుంటారు. అప్పటి నుంచి లీలా ఇక ఒంటరిగా ఉండలేదు. ఆమె మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న ఒడిలో చేరుకుంది. అప్పటికి ఆ తలుపుల చెట్టు చెంగున ఊగుతూ మళ్ళీ ఎవరి తలుపుల్ని దాచిపెట్టి ఎవరికో ఒక నిజాన్ని చెప్పాలని ఎదురు చూస్తూ ఉంది.